మనం మూవీ సాంగ్‌లో మదర్ లవ్ చూపిస్తారు. ఫాదర్ లవ్ చూపిస్తారు. సో, ఇద్దరు కంబైన్డ్ లవ్ అనేది చాలా రేర్ అనమాట. సో, ఒక సాంగ్‌లో బోత్ మదర్ లవ్, ఫాదర్ లవ్ చూపిస్తారు. అండ్ రియాలిటీలో ఆ ఫాదర్ అనే అతను ఒరిజినల్ ఫాదర్. అక్కడున్న అమ్మాయి కోడలు. సో, ఆ అమ్మాయిని ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు వయసులో వాళ్ళు చిన్నోళ్ళు. బట్ హి హాస్ టు ట్రీట్ దెమ్ యాస్ దేర్ ఫాదర్ అండ్ మదర్. సో, ఒక రెస్పెక్ట్ అయితే వచ్చేసింది నాగార్జున గారి మీద ఈ ఒక్క సాంగ్‌లో మాత్రం. ఎందుకంటే మనకి ఈవెన్ దో మనకు తెలిసినా గూడా ద వే హి ఎక్స్‌ప్రెస్ ఇన్ ద సాంగ్. ఆ సాంగ్ ఏదో గాదు కనిపించిన సమంత చూసినప్పుడంతా గూడా ఒక అమ్మని చూస్తే ఎంత తన్మయం వస్తుందో, ఎంత మదర్‌లీనెస్ వస్తుందో, అది నాగార్జున గారు చాలా బాగా పోర్ట్రే చేశారు సాంగ్‌లో. అండ్ ఆ సాంగ్‌లో ఇంకా ఆ లవ్ ఎగ్జిబిట్ చేయడానికి నీకు 2 షాట్స్ మదర్స్ డే. సో, టీవీ చూస్తుంటాడు. మదర్స్ డే అని వస్తది. సో, నేరుగా వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఒక కారు కొనిస్తాడు. సేమ్ అలాగే అదే సాంగ్‌లో ఫాదర్స్ డే వస్తుంది. సో, ఫాదర్స్ డే నాగ చైతన్య పిలుచుకుంటూ కూడా తనకు కారు తీస్తాడు. పుట్టినప్పుడు తను మిస్ అయిన లవ్‌ని వాళ్ళ పెద్దయిన తర్వాత వాళ్ళకి చెప్పుకోలేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించిందన్నమాట. ఈవెన్ సంబంధాన్ని పిలిచేది కూడా అమ్మ, అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. మాంటేజ్ షాట్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ వచ్చి లాస్ట్‌లో వీళ్ళు ముగ్గురు కూర్చొని దిల్వాలే దుల్హనియా లే జాయేంగే షారుఖ్ ఖాన్ వాళ్ళు చూస్తా ఉంటారు. సో, అదే షాట్‌లో వీళ్ళు చూస్తా ఉంటే ఫస్ట్ సమంత ఏడుస్తుంది. సో, సమంత ఏడ్చిన తర్వాత పక్కన నాగార్జున ఏడుస్తా ఉంటాడు. సో, నాగార్జునకి టిష్యూ ఇస్తది. పర్లేదు మళ్ళీ తీసుకొని తలదిచ్చుంటాడు. సో, అక్కడితో ఆగకుండా పక్కన కుక్క పిల్ల ఉంటది. సో, ఇంకా టిష్యూ ఇస్తాడు. వద్దంటే పక్కన కుక్క పిల్ల కంటది. బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ స్క్రీన్ ప్లే. యాక్టర్ హర్ష గారు అసలు అల్టిమేట్ స్క్రీన్ ప్లే ఉంటది. అంత మంచి స్క్రీన్ ప్లే రాశారు. స్టోరీ కంటే స్క్రీన్ ప్లే నాకు టూ గుడ్ అనిపించింది.